పాప అంతలా అడుగుతున్నారు కదా అల్వేలు, కట్టుకుందాం రా. నాకు ఇంట్రెస్ట్ లేదు. అమ్మా అని పిలిచారు. నా క్షేమం కోసం మృత్యుంజయ యాగం నుంచి బొట్టును తెచ్చారు. ఏ క్షణంలో చూడాలనిపించినా రావచ్చు అన్నారు. నా కోసం ఈ చిన్న కోరికను తీర్చలేరా? లేదంటే మీ స్థాయికి సరితూగని చీరను తెచ్చానని ఆలోచిస్తున్నారా? అయ్యయ్యో, ఎప్పుడు అలా అనుకోకండి. మేము విలువలను చూస్తామే కాని విలువను చూడం. అయితే కట్టుకోండమ్మా. రా అల్వేలు, రా. చెప్పాను కదా, అది ఆనవాయితీగా చీరలు తీసుకురాలేదు. ఆనవాళ్ళు తెలుసుకోవడం కోసమే తీసుకొచ్చింది. మీరు బయటే ఉండండి, మేం కట్టుకుని వస్తాం. చీర కట్టుకోవడంలో ఏదైనా ఇబ్బంది అయితే నేను సాయం చేస్తానమ్మా. సరే. నా కూతురెవరో, ఈ ఇంటి కూతురెవరో తెలిసే గుర్తుని చూడాలి. అయితే ఈ రోజు మన వారసురాలెవరో తెలుస్తుందన్నమాట. అబ్బా, ఇంకా రారేంటే? నువ్వన్నట్టు ఆ వైశాలి ఎవరిని చూసి మురిసిపోతుందో, ఎవరిని చూసి కళ్ళు దీపాల్లా వెలిగిపోతాయో చూడాలి. అమ్మా, చీరలు చాలా బాగున్నాయమ్మా. చాలా చాలా థ్యాంక్స్. నేను తెచ్చినవి మీరు కట్టుకున్నందుకు నేనే మీ కృతజ్ఞత చెప్పాలి. ఇంక వెళ్దామా? తలుపులు తెరుచుకున్నాయే జానకి. అదేంటే దాని కళ్ళల్లో ఆనందం కనపడుతుందన్నావు, అదేమో కన్నీళ్లు పెట్టుకుంటూ వచ్చింది. తన కూతురు ఎవరు అన్న నిజం తెలిసి కన్నీళ్లు పెట్టుకుందా, లేదంటే తన కూతురికి పెళ్లి జరగడం లేదని కన్నీరు పెట్టుకుందా? ఏమీ అర్థం కావడం లేదే. ఏది ఏమైనా ఈ రోజు తన తల్లి ప్రేమ నిజం బయటపడేలా చేస్తుంది. చిట్టి బా, ఏంట్రా, వాడు బయలుదేరి చాలాసేపు అయింది, ఇంకా రాలేదు. సుభద్ర, మీ అన్నయ్య చూపులు చేష్టలు భరించడం నా వల్ల కావడం లేదు. వెళ్ళిపోదాం పద. వద్దండి. ఈ గోరింటాకు ఫంక్షన్ మొదలు పెళ్ళయ్యేంత వరకు ఎన్ని అవమానాలైనా భరించి అన్ని ఘట్టాలు కళ్ళారా చూసిన తర్వాత వెళ్తాను. రై చిట్టి, బా, ముఖ్యమైన అతిథులు వచ్చే సమయమైంది, వెళ్ళి అమ్మాయిలు తీసుకురా. వెళ్ళి. అలాగే బా. అమ్మ పద్మావతి, అలివేలు, తొందరగా రండి అమ్మా, అవతల అందరూ వచ్చారా? బాగున్నారమ్మా. నా దిష్టి తగిలిలో ఉంది మీకు. అవును, అక్క అక్క, బామ్మగారు తొందరగా రండి. అన్నీ ఏంట్రా గుడ్లు పెట్టి కోళ్ళ లోపల ఏం చేస్తున్నారు? అందరిది ఒక సందడైతే మా ఇద్దరిది ఒక సందడిరా. ఏంటది? నీకెందుకురా సన్నాసి? అవునండి, నాకెందుకు? అవును, పెళ్లి కొడుకేడు బాబు, పెళ్లి కొడక నువ్వు అక్కడే బ్యాలెన్స్ ఉన్నావు, తొందరగా రా. వచ్చేది పదండి పదండి, ఏంటి చూస్తారు? ఇప్పటికే లేట్ అయిపోతుంది. పదండి పదండి. ఇది
ఇదిగో జగన్నాటక సూత్రధారి నువ్వు సైలెంట్ గా ఉంటే ఎలారా? పద్మావతి నా బాధ్యత తీసుకోగానే నేను ఫుల్ రిలాక్స్ అయిపోయి బాబాయ్. ఆ? మ్మ్. లోకానికి వెలుగు పంచే సూర్యచంద్రులా దగదగా మెరిసిపోతున్నారమ్మా. ఏవే కాసేపు దాని కళ్ళ వంక చూడడం మానేసి జరగబోయే కార్యక్రమం చూడు. అత్త అలా దూరంగా నిలబడ్డారేంటి? దగ్గరికి రండి. పద్మావతి, ఎవరెక్కడుండారో అక్కడే ఉండని. మీ అత్తకి అంత పెత్తనం ఇవ్వాల్సిన అవసరం లేదమ్మా. సార్ ఇంతదాకా వచ్చాక చిన్నపిల్లల మొండితనం ఏంటి సార్? అందరితో పాటు వాళ్ళని కలిసిపోనివ్వండి సార్, ప్లీజ్ సార్, మా కోసం. అవును నాన్నగారు, వదిలేయండి నాన్నగారు. వాళ్ళని మనతో రానివ్వండి ప్లీజ్ నాన్నగారు. ప్లీజ్ సార్, మా కోసం ఒప్పుకోండి. అది కాదు బాబు, నేను నాన్నగారు మీరింకేం మాట్లాడకండి. నా కోసం ఒప్పుకోండి నాన్నగారు, ప్లీజ్ నాన్నగారు. వాళ్ళంత దూరంగా ఉంటే ఏం బాగుంటుంది? మనతో పాటు కలిసిపోతేనే కదా ఈ ఫంక్షన్ కి ఒక అళొస్తుంది. మౌనం అర్ధాంగీకారం అంటారు కదమ్మా. బాగా ఒప్పుకున్నట్టే, ఒప్పుకున్నట్టే. ఇంకేంటే ఆలోచిస్తున్నారు? బలరాముడు ఒప్పుకున్నట్టే. కార్యక్రమం మొదలు పెట్టండి. జానకి, ఇంకా ఏమిటి ఆలోచిస్తున్నావు? తల్లిగా మొదట నువ్వే గంధం పూసి కార్యక్రమం మొదలుపెట్టు. అలాగే బామ్మ. ఆగమ్మా, నువ్వు కాదు, మొదట నాకు మా అత్తే పూయాలి. రాత్తా పదండి. ఆగండి. ఏంటమ్మా, తల్లిగా నేను పనికిరానా? అమ్మా, 20 ఏళ్లుగా అన్ని కార్యక్రమాల్లో తల్లిగా నువ్వే ముందుంటున్నావు. తల్లి లాంటి అత్తకి ఈసారి మొదటి స్థానం ఇద్దాం. ఏంటి నీ బోడి పెత్తనం? అబ్బా జానకి, ఈ మాత్రం దానికే ఎందుకే గొడవ? మొదట వాళ్ళు రాస్తే పోయేదేముంది? అది కోరుకున్నట్టే కానిద్దాం. దాని సంతోషం కన్నా మనకు కావాల్సిందేముంది? సుభద్ర, నువ్వే రాయివే. రా, రాయి. రాయివే.
ఆ, ఇప్పుడు అసలైన కార్యక్రమంలోకి అడుగు పెట్టబోతున్నాం. పెళ్లి కూతురికి గోరింటాకు ఎవరు పెడతారు? ఇంకెవరు? మా అత్త పెడుతుంది. ఏంటమ్మా నువ్వు ప్రతిదానికి మీ అత్తైనా మేం పనికిరావా? ఎందుకే మా మీద నీకంత చిన్న చూపు? చెప్పాను కదమ్మా, నా దృష్టిలో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి నా అత్త. అందుకే అత్తే పెట్టాలి. నేను ఒప్పుకోను. అబ్బబ్బా, పోనీ నువ్వే పెట్టవే. ఆ మాత్రం దానికి గొడవెందుకు? దానికి నేను ఒప్పుకోను. అబ్బబ్బబ్బబ్బా, ఇలా గొడవ పడుతూ పోతే ఎలాగే? ఇదిగో మీ అత్త పెట్టొద్దు, మీ అమ్మ పెట్టొద్దు. అలిమేలు, నువ్వు తోడబుట్టిందానివి, నువ్వు పెట్టమ్మా. వద్దు, అత్తే పెట్టాలి. పద్దు, మొదట గంధం పూసే అదృష్టం నాకు దక్కింది కదా, అది చాలమ్మా. గోరింటాకు అలివేలు పెడుతుంది. వద్దనకే. సరే. అలివేలు, ఏంటి ఆలోచిస్తున్నావు? గోరింటాకు పెట్టవే. ఆ? ఆ. ఏదైతే నేను ప్లాన్ చేశానో అది నా చేతుల మీదుగానే జరగబోతుంది. ఎంత మంచి ఛాన్స్! దేవుడు నా వైపే ఉన్నాడు. అయిపోయావే పద్మావతి. అలివేలు, ఏంటి ఆలోచిస్తున్నావు? పెట్టు. ఆ, ఎలాంటి డిజైన్ పెట్టాలా అని ఆలోచిస్తున్నా. పద్దు, ఏ డిజైన్ పెట్టమంటావు? ఏదైనా పర్వాలేదు. అవునులే, చేతులు పెన మీద పెడితే ఎలా మండుతాయో అలా మంటలు మండడానికి ఏ డిజైన్ అయితే ఏముంది? అబ్బా, మళ్ళీ ఏమిటే మాటి మాటికి నీ పరధ్యానం? ఆ? తొందరగా పెట్టు. ఆ, సరే ముసలి, సరే. ఆగమ్మా. నువ్వు పెట్టడానికి వీల్లేదు. ఏమైంది రాముడు? అలివేలు పెట్టకూడదు. ఎందుకు నాన్నగారు? ఆ కోనిలా ఇవ్వమ్మా. నేను లిక్విడ్ కలిపిన విషయం కొంపతీసి నాన్నకి తెలిసిపోయిందా ఏంటి? నువ్వు పెడతావా ఏంట్రా? లేదు బామ్మ, ముఖ్యమైన అతిథులు వచ్చే సమయం అయింది. వాళ్ళొచ్చాక మొదలు పెడతాం. ముఖ్యమైన అతిథులా? మనకంటే ఇంకెవరున్నారా? ఎవరేంటండి? సెల్ల బ్యాటరీలు. సెల్ బ్యాటరీలా? ఆ, రే వెదవా, సెల్ బ్యాటరీలు కాదురా, సెలబ్రిటీలు. అదేలేబా. ఎవర్రా రాముడు? ఇదిగో బామ్మగారు, టీవీలో కనిపిస్తుంటారు కదా, ఆ సెల్ల బ్యాటరీలు. ఓ అవునా? బయలుదేరారా రాముడు? ఈ పాటికి ఊళ్ళోకి వచ్చేసి ఉంటారు బామ్మ. ఓ సరేరా, మంచిది. అయితే ఈ గోరింటాకు కార్యక్రమం ఏదో అందరి సమక్షంలో అక్కడ స్టేజ్ దగ్గరే పెడదాంరా, సరేనా? చిట్టి, బా. ఎవరో వచ్చారు చూడు, వెళ్ళి రిసీవ్ చేసుకురా. అలాగే బా. రండి రండి, వెల్కమ్.
రండి బాబా. ఎరా రాముడు, అందరూ వచ్చేసినట్టేనా? వచ్చేసినట్టే బామ్మా. మరింకెందుకు లేటు, ఫంక్షన్ మొదలు పెడదామా? పెళ్లి కూతురికి గోరింటాకు నేను పెడతాను. లేదు, నేను పెడతాను. మెహందీ పెట్టడంలో నేనే టాప్ గుండమ్మా. లేదు, గోరింటాకు నూరడం దగ్గర నుంచి మంచి మంచి డిజైన్స్ పెట్టడం వరకు ఈ గుండమ్మే టాప్. చూద్దామా? చూద్దాం, కానీ కోన్స్ తో కాదు, చేత్తో పెట్టాలి. అది ఓల్డ్ ఫ్యాషన్ గుండమ్మా. ఓల్డ్ ఈజ్ గోల్డ్ నిత్యా. తల్లి, ముందెవరో ఒకరు పెట్టండి అమ్మా. సరే, గుండమ్మకి అవకాశం ఇస్తున్నాను. అబ్బబ్బబ్బబ్బ, ఇప్పటికే ఆలస్యం అయిపోయింది పిల్లలు. గోరింటాకు పెడతారా, మాటలతోనే సరిపుచ్చుతారా? పెడతాం బామ్మా, పెడతాం. అయితే రండి. పెళ్లి కూతురి కోసం ఇది నేను స్పెషల్ గా తెప్పించిన కోన్. దీంతో పెట్టండి. అలాగే. ఆగండి ఆగండి ఆగండి. అయినా డైరెక్ట్ గా గోరింటాక్ ఫంక్షన్ స్టార్ట్ చేయడం ఏంటి? దీనికంటే ముందు సంగీతం ఉండాలి కదా. ఏమండి, హీరోయిన్ సంగీతనండి? సంగీత్ అంటే ఆటలు పాటలు ఎంటర్టైన్మెంట్ ఉంటే బాగుంటుంది. గోరింటకు పెట్టిన తర్వాత చేసుకోవచ్చు కదా. లేదు, ముందే ఉండాలి. ఎవరు ఆడతారో ఎవరు పాడతారో చెప్పండి. చిన్న చితక ముసలి ముతక అందరూ ఆడాలి, అందరూ పాడాలి. మరింకేంటి ఆలస్యం? చిటిబాబు, ఏయ్, స్టేజ్ అంతా రెడీయా? స్టేజ్ ఎప్పుడో రెడీ అయిందండి. ఇక మీరు ఆటం పాటమే ఆలస్యం. ఈ రోజు మా ఇంటి ఫంక్షన్ ఇచ్చేసినటువంటి 50 మంది పెద్దలకి సిటీలో పడి చెప్పిందండి. మా బావ బలరామయ్య కూతురు పద్మావతి గోరింటాకు ఫంక్షన్ కి ముందుగా ఏర్పాటు చేసినటువంటి సంగీతకి మీ అందరికీ ఇష్టమైన మొత్తం సెలబ్రేటర్లు వచ్చేసారు. ఈ సెలబ్రేటర్లు ఆట పాటలతో మిమ్మల్ని అందరినీ ఉత్సాహపరిచారు. మీరు శివరాత్రి చూసి ఆనందించాలని కోరుకుంటున్నాను. ముందుగా అక్క బావకి డాన్స్ ఆడారు. సో మొదటి పాటకి సర్పంచ్ బలరాం గారు, సతీమణి జానకి గారు స్టేజ్ మీదకి వెళ్ళాలని కోరుతున్నాం. Come on. బాబు, నేను వద్దు బాబు. వెళ్ళండి అక్కలు. సార్. రావాలి బావ. ఒరే రాముడు, ఆళ్ళ మీద వీళ్ళ మీద ఫైటింగ్లు చేయడం కాదురా, అప్పుడప్పుడు డాన్సులు కూడా చెయ్యాలి. వెళ్ళండి సార్. రాలే అమ్మా, జానకి, నేను చెప్పేది- వెళ్ళరా రాముడు, అవును. వెళ్ళు. రావా. అదే నీలి రంగు చీరలోన సందమామ నీవే జాణ ఎట్ట నిన్ను అందుకోనే. తర్వాత జై